N99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పోస్టల్ బ్యాలెట్ తోనే వైసీపీ గల్లంతవడం ఖాయం. అందుకే వైసీపీ డ్రామాలు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పాయల్ శంకర్. బ్యాంకు ఖాతాలో ₹1,00,000 వేస్తాం. మూతపడిన ఫ్యాక్టరీలు భారత్ లో పని ప్రారంభిస్తాం. రాహుల్ గాంధీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రస్థానంలో 6 మాసాల సమయం అనేటువంటిది చాలా విలువైంది, కీలకమైంది. మొదటి 6 మాసాల లోపలే ప్రజలు ఒక అంచనా వేసుకోవడానికి ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వ అధినేతల వ్యవహార సరళి మీద, వాళ్ళ కార్యదక్షత మీద, అదేవిధంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీద ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. 6 నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంటి, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. డైరెక్షన్ లెస్ ఉంది ప్రభుత్వం, ఓ దారితెన్ను లేకుండా ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తలేదు. నోరు తెరిస్తే ఈ 6 మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేతల మీద, గత ప్రభుత్వ కాలంలో సుమారు 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకు ఏది లాభం చేయనట్లు, సాంత్వన కూర్చనట్లు, మేలు ఒనగూరనట్లు, అన్నింటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు. మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు, మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు, కాళేశ్వరం ఫెయిల్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టనే లేదన్నారు. ఇక 1 కాదు 2 కాదు, గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు, అసలు ఇయ్యనే లేదన్నారు. ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, లేదా ఇది కొనదాకా జరగలేదు, లేదా ఇందులో పొరపాటు జరిగింది, ఈ రకమైన చర్చ ఎక్కడా లేదు. మొత్తమే ఏం జరగలేదు అని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం. పోనీ అవి చేస్తూ మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. ఇవన్నీ అమలు చేసినాం కదా ఇంకేడు ఉన్నాయన్నట్టు మాట్లాడతారు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2,500 పుడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని, అమలు చేయని దాన్ని, ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అన్నీ నెరవేర్చినాం, ఏదో 1-2 మిగిలినాయి, అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు. కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది, నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం, చివరికి
వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు, ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు, బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. పోస్టల్ బ్యాలెట్ తోనే వైసీపీ గల్లంతవడం ఖాయం, అందుకే వైసీపీ డ్రామాలు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్, పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం, అక్రమం, ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి, లేదు చదువు వచ్చిన వాడితో చదివించుకోండి. అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు. అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది, మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు, వీటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సమాధానం సంబంధం రెండూ లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయింది అంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులోనో మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది, మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, విత్తనాలు అందుబాటులో లేవు, నకిలీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని, నకిలీ విత్తనాలను అమ్మే వారిపై కఠిన చర్య లేవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పరిష్కరించని పక్షంలో రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ 4 గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం, ఎప్పుడో 1960లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాలని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ
అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారని అనుమానం వస్తూ ఉన్నది. మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి అని ఇంత బతిమలాడి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? ఇంకొక 24 గంటలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి. ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా. ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతలు సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినాయి మీ టాస్క్ ఫోర్సులు? ఏమైపోయినాయి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి విజిలెన్స్? వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ 15 నుంచి 20 రోజులు నెల. ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పని చేస్తుంది? అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ, అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ, అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ, ఈ 3 విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. లేకుంటే ఈ 48 గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్యాంకు ఖాతాలో 1,00,000 వేస్తాం, మూతపడిన ఫ్యాక్టరీలు భారత్ లో పని ప్రారంభిస్తాం. రాహుల్ గాంధీ. नरेंद्र मोदी ने बेरोजगारी फैलाई, उत्तर प्रदेश के युवाओं को चोट पहुंचाई। आपसे कहा, युवाओं नाली के ओर जाओ, नाली में पाइप डालो, नाली में से गैस निकलेगी, पाइप को चूल्हे में लगाओ और पकौड़े बनाओ। और उसके बाद कहते हैं परमात्मा ने कहा है कि मैं हिंदुस्तान के युवाओं को नाली के गैस से पकौड़े पकाना सिखाऊं। आपको बेरोजगार बनाया, 30 लाख सरकारी नौकरियां इंडिया गठबंधन के आते ही आपके हवाले कर देंगे। बेरोजगार युवाओं के बैंक अकाउंट में, गर्मी है काफी, बेरोजगार युवाओं के बैंक अकाउंट में महीने के 8,500 रुपए, साल के 1 लाख रुपए खटाखट पहली नौकरी पक्की स्कीम में। भाई और बहनों, ये जो हम आपके जेब में पैसा डाल रहे हैं इसके पीछे सोच है। नरेंद्र मोदी ने 22 अरबपति बनाए, उन्होंने पैसा इंग्लैंड भेजा, अमेरिका भेजा, जापान भेजा, दुबई भेजा। हम आपके जेब में पैसा डाल रहे हैं। आप इस पैसे को गांव में, शहरों में, कस्बों में खर्चोगे। आप स्कूटर खरीदोगे, मोटरसाइकिल खरीदोगे, आप घड़ी खरीदोगे, मोबाइल फोन खरीदोगे, शर्ट पैंट खरीदोगे। जैसे ही आप ये चीजें खरीदोगे, हिंदुस्तान की फैक्ट्रियां चालू हो जाएंगी और उन्हीं फैक्ट्रियों में हिंदुस्तान के युवाओं को रोजगार मिलना शुरू हो जाएगा। हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट करने जा रहे हैं। जैसे फ्यूल टैंक में पेट्रोल डाला जाता है, उसके बाद चाबी घुमाई जाती है, वैसे हम आपके फ्यूल टैंक में पेट्रोल डाल रहे हैं, धन डाल रहे हैं। उसके बाद चाबी घुमाएंगे, हिंदुस्तान की अर्थव्यवस्था चालू हो जाएगी, आपको रोजगार मिलेगा। రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీఎస్ బాగ్చి, అదనపు సీఈఓ ఎంఎన్
హరేంద్ర ప్రసాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లోని పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని చిత్తూరుకి తరలించి అమ్ముతున్నారనే సమాచారం మేరకు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీవిఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మరియు శ్రీ ఎం రాజగోపాల్ రెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చిత్తూరు వారి పర్యవేక్షణలోని చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె వలసయ్య మరియు ఎస్ఐ టి ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి చిత్తూరు టౌన్ నందు అక్రమ కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అనగా 29/5/2024వ తేదీ ఉదయం 5:30 ఎవరో ఒక మగ వ్యక్తి చిత్తూరు టౌన్ తేనెబండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని ముళ్ల పొదల వద్ద కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నాడని రాబడినటువంటి రహస్య సమాచారం మేరకు చిత్తూరు 2 టౌన్ సిఐ కె వలసయ్య, ఎస్ఐ టి ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి సదరు ప్రదేశానికి వెళ్లగా అక్కడ మద్యం అక్రమంగా స్టాక్ పెట్టి అమ్ముతుండినటువంటి ఏ లోకేష్ అను అతన్ని పట్టుకొని అతని వద్ద ఉండినటువంటి ₹1,00,000 విలువ చేసే 11 బాక్సుల బెంగళూరు బ్రాండీ కర్ణాటక మద్యంను మరియు మద్యాన్ని తరలించడానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యమే, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు ₹1,00,000 విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు 1 టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పరిధిలోని నిజంపేట
నంజంపేటలోని బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారుగా 15 మంది దాడి చేశారని వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళుతూ ఉండగా తమ కారుపై రాళ్లతోటి దాడి చేశారన్నారు. రాళ్లతోటి కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలోనూ 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘర్షణలోని తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన వారిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రాథమిక చికిత్స అనంతరం కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఘర్షణకు గల కారణాలను రాళ్లబుద్దుగూరు పోలీసు విచారణలో ఇంకా తెలియాల్సి ఉంది. నాగభూషణం అనేవారు మా తమ్ముడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుండగా దారిలో వెంబడించి రాళ్ళు వేస్తే వాళ్ళని ఫాలో చేసుకుని వెళుతుండగా ప్లాన్ ప్రకారం మా తమ్ముని పైన మా కుటుంబం పైన ఆ గ్రామస్తులు ఈ 3 వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పోస్టల్ బ్యాలెట్ తోనే వైసీపీ గల్లంతవ్వడం ఖాయం, అందుకే వైసీపీ డ్రామాలు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పాయల్ శంకర్. బ్యాంకు ఖాతాలో ₹1,00,000 వేస్తాం, మూతపడిన ఫ్యాక్టరీలు భారత్ లో పని ప్రారంభిస్తాం. రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.